ఓకే. గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. వెల్కమ్ టు ద సెషన్. ఈరోజు ధ్యాన మహిమ బుక్ మాత్రమే చెప్పుకుంటూ ఉన్నాం కదా! కాబట్టి ఈ బుక్‌ని ఎన్ఎస్ రావు గారు రాశారు. వారి యొక్క ప్రాక్టికల్ అనుభవాన్ని మొత్తం కూడా ఈ బుక్‌లో రాశారు మాస్టర్స్. చక్కగా మనం పిరమిడ్ జ్ఞాన నవరత్నాల వివరణ తెలుసుకున్నాం కదా! ఏంటి అవి అంటే ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఓకే. ఈ రోజు టాపిక్ వచ్చేసి అద్భుత శక్తుల ఆనాపాన సతి. మనం మామూలుగా చెబుతూ ఉంటాం కదా, ఈ ధ్యానం అర్థం చేసుకోవటం తేలికని, నేర్చుకోవటం అంతకన్నా తేలికని. ఇది నిజమే, కానీ దానిలో దాగి ఉన్న మహత్తర శక్తులు తెలుసుకోవడం కొంచెం కష్టం. ఎందుచేతనంటే అవి అనుభవంలోకి వచ్చిన వాళ్ళకే బాగా అర్థమవుతాయి. ఏమిటా మహత్తర అద్భుత శక్తులు? మొదటిది, మన ఆయువు ఆదా అవటం. ధ్యానంలో మన శ్వాస ఒక క్రమ పద్ధతిలో ఆడుతూ ఉంటుంది. క్రమక్రమంగా చిన్నదవుతూ పోతుంది కదా. అలాగే తీసుకునే శ్వాసల సంఖ్య కూడా తగ్గుతూ పోతుంది. మామూలుగా శ్వాస నిమిషానికి 15 లేక 16 సెకండ్లు, 15 లేక 16 సార్లు తీసుకుంటూ ఉంటే, ధ్యానంలో ఆర్ 6-7 సార్లు మాత్రమే తీసుకుంటూ ఉంటాం. సమాధి స్థితి చేరుకుంటే ఈ సంఖ్య ఇంకా తగ్గుతుంది. ఆ విధంగా మన శ్వాసలు ఆదాయి పెరుగుతుంది. ఓకే మాస్టర్స్, ఇక్కడ ఏమని చెప్తూ ఉంటున్నారంటే, ఈ ధ్యానం అనేది ఆచరించిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఏమిటి అంటే, మనకి ఆల్రెడీ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఏమని, ఎక్కువ సీనియర్ మాస్టర్స్ కి ఎక్కువగా అర్థమవుతూ ఉంటది. వాళ్ళ అనుభవాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఏంటంటే శ్వాసను గమనిస్తున్న సమయంలో ఆ యొక్క శ్వాసను క్రమక్రమేణా తగ్గుతూ ఉంటుంది అని చెప్తున్నారు. ఎలాగంటే ఇప్పుడు శ్వాస గమనిస్తున్న సమయంలో ధ్యానంలో అయితే 6-7 సార్లు మాత్రమే తీసుకుంటామంట. అదే మామూలుగా అయితే 15 లేక 16 సార్లు తీసుకుంటూ ఉంటామంట ధ్యానం చేయని సమయంలో. కాబట్టి దాని యొక్క శక్తిని ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. నెక్స్ట్, మన ఆయువు శ్వాసల సంఖ్యలో నిర్ణయమవుతుందని మన పెద్దలు చెప్తారు కదా. మరి శ్వాసలు ఆదా అవుతే ఆయువు కూడా ఆదా అవుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే, మన శ్వాస యొక్క వేగం తగ్గుతూ ఉన్నప్పుడు మన ఆయువు అంటే ఆయుష్ అంటుంటారు కదా, అది కూడా పెరుగుతూ ఉంటుందని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. రెండవది, వర్తమానంలో ఉండగలగడం. అంటే మనం వర్తమాన కాలంలో మన చేతిలో ఉన్న విలువైన కాలాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకోవడం అలవాటవుతుంది. ఇక్కడ రెగ్యులర్ గా మనం చెప్తూ ఉన్నాం, శ్వాసను గమనిస్తూ ఉండడం, శ్వాసను గమనిస్తున్న సమయంలో ప్రెజెంట్ లో ఉండడం, మనకి గత తాలూకా ఆలోచనలు కానీ, భవిష్యత్తు సంబంధించిన ఆలోచనలు కానీ రానివ్వకుండా వాటిని కట్ చేస్తూ, శ్వాసే మన గురువు అని చెప్పేసి పత్రిజీ గారు మనకు పరిచయం చేయడం, వాటిని మనం ఆచరించడం, ఇవన్నీ కూడా అద్భుతంగా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటి, వర్తమానంలో ఉండడం ద్వారా మన యొక్క మైండ్ అంటే స్ట్రెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మన ఆయుష్ కూడా పెరుగుతూ ఉంటుంది. అది మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉంటాం. అయితే మన ఆయువు శ్వాసల సంఖ్యలో నిర్ణయం అవుతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు కదా. ఆల్రెడీ ఇది చెప్పాను, సారీ. రెండవది, వర్తమానంలో ఉండగలగడం అంటే మన వర్తమాన కాలంలో మనం చేతిలో ఉన్న విలువైన కాలాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకోవడం అలవాటవుతుంది. గతాన్ని గురించిన గొప్పలు చెప్పుకుంటూ, మన చేతిలో లేని భవిష్యత్తు గురించి కలలు కంటూ, విలువైన కాలాన్ని వృధా చేసుకునే చెడు అలవాట్లు పోతూ ఉంది. అంటే ఇక్కడ మనం గమనిస్తూనే ఉన్నాం. ఏంటి, ధ్యానం ఎప్పుడైతే మనం ఆచరిస్తూ ఉంటామో అప్పుడు మన సమయం అనేది గొప్పగా కనిపిస్తున్నాయి. ఎలా అంటే సమయం వృధా చేసుకోకూడదు, వ్యర్థ కాలయాపన చేయకూడదు. ప్రతి క్షణము కూడా మంచి కే యూజ్ చేయాలి. ధ్యానం చేయడమా, లేదంటే సజ్జన సాంగత్యమా, లేదంటే విలువైన పనులకు మాత్రమే కేటాయించాలి అని చెప్తూ ఉంటారు. అంటే మనకి ఖాళీగా టైం ఉంది గదా అని చెప్పేసి నలుగురితో కూర్చొని అనవసరమైన మాటలు, సరికాని మాటలు మాట్లాడడం అలాంటివి చేయకుండా, ధ్యానంలోకి వెళ్ళిన వాళ్ళైతే సరైన ఆలోచనలు, సరైన మాటలు వాటికే టైం ఇస్తూ ఉంటాము. ఇది సాధించగలగడం సామాన్యమైన విషయం ఏం కాదు. ఎందుచేతనంటే, ఈ సాధన వల్ల మనం చేసే పనులు కౌశలంతోనూ, మంచి ఏకాగ్రతతోనూ త్వరగా పూర్తి చేసి సత్ఫలితాలు పొందగలుగుతాం. ఆల్రెడీ ఈ యొక్క క్లాసెస్ ద్వారా మనకు అర్థమవుతూనే ఉన్నది. ఏంటి అంటే,
ఈ సాధన చేయడం అంటే ధ్యానం చేయడమే కాదు, ఈ మంచి మంచి పుస్తకాలు, ఈ జ్ఞాన పుస్తకాలు చదవడం ద్వారా, వాటిలోని జ్ఞానాన్ని ఆచరించడం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. మూడవది పరమగురు ప్రాప్తి. మనకు తెలుసు కదా! ఈ ధ్యానంలో మనకు మన శ్వాసే గురువు, మార్గదర్శి. మన మనసు మన మనసుకు విశ్రాంతినిచ్చి ఆలోచన రహిత స్థితికి చేరుస్తాడు. మనం చేసే అంతర్యానానికి దారి చూపి గమ్యం చేరుతాడు. అంటే ఏంటి? మూడవది పరమగురు ప్రాప్తి. అది ఎవరు? పరమగురు శ్వాసే అని పత్రిజీ గారు తెలియజేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం శ్వాసను గమనిస్తూ ఉంటామో అప్పుడు మనం లోపలికి వెళ్తాం. ఇన్నర్ ప్రయాణం అంటే సూక్ష్మ శరీరయానం అంటారు కదా! అలా లోపలికి వెళ్ళడం. లోపలికి వెళ్లి ఏం జరుగుతూ ఉంటది? మనల్ని మనం గమనిస్తూ ఉంటాం. ప్రెజెంట్ లో ఉంటాము. ఇలా అయితే అలా ఉండడం ద్వారా ఆలోచన రహిత స్థితికి చేరుకోగలుగుతాము. ఆలోచన రహిత స్థితి వచ్చిందంటే ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది? శరీరం వేరు, మా ఆత్మ పరమాత్మ, ఆత్మయే మనమని గుర్తించగలుగుతాం. గమ్యం చేర్చగలడం సమర్థం అవుతుంది. నాలుగవది మనో నిగ్రహాన్నిచ్చుట. ధ్యానంలో మనం శ్వాస మీద ధ్యాన పెడుతున్నాం. శ్వాసనే గమనిస్తూ శ్వాసతో కూడి ఉంటున్నాం. అంటే మన మనసు శ్వాసతో కూడి ఉండి వేరే ఆలోచనలు ఏమీ చేయదు. ధ్యానం ధ్యానం అవగానే మరల మామూలు స్థితికి వస్తుంది. మనసు మనం చెప్పినట్టు చేయడం మనో నిగ్రహమే కదా! మనో నిగ్రహం అంటే జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఇది దేని ద్వారా సాధ్యం? ధ్యానం ద్వారానే సాధ్యం. విశ్వశక్తి అవగాహన ఈ ధ్యానం యొక్క ప్రత్యేకత. విశ్వరూపుడైన ఆ పరమాత్మ శక్తియే విశ్వశక్తి. పరమాత్మ లక్షణాలైన సర్వ వ్యాపకత, సర్వశక్తిత్వం, సర్వజ్ఞత, స్థిత ప్రజ్ఞత, కరుణ, దయ విశ్వశక్తికి కూడా ఉన్నవని మనం అనుభవం ద్వారా తెలుస్తుంది. అందువలననే ధ్యానులకు సేవాభావం, పరోపకార బుద్ధి, దానం, దయ, కరుణ మొదలైన దైవ లక్షణాలు అబ్బుతాయి. దైవ సాక్షాత్కారం కూడా పొందవచ్చు. నాడీ మండల శుద్ధి, శారీరక మానసిక ఆరోగ్యం, జ్ఞాన నేత్రమును మేల్కొల్పుట, విశేష శక్తులనిచ్చుట, సూక్ష్మ శరీరయానం, పూర్వ జన్మ స్మృతులు కలిగి ఉండుట, జ్ఞాన నేత్రమును వికసింపజేయుట, మానవాతీత శక్తులను కలిగించుట, ఆత్మజ్ఞాన బ్రహ్మ జ్ఞానములను కలిగించుట, జీవన్ముక్తికి దారి చూపుట మొదలైన శక్తుల గురించి మనందరికీ తెలుసు కదా. ఇటు మహత్తర శక్తుల గల ఆనాపానసతి ధ్యానాన్ని మనందరం పూర్తి విశ్వాసంతో, పట్టుదలతో ప్రతినిత్యం చేసుకుని తరిద్దాం. అంతేకాదు మన ధ్యాన ప్రచారం ద్వారా వీలైనంత మందికి ధ్యానం నేర్పుదాం. ధ్యానం సర్వరోగ నివారిణి, సర్వభోగ కారిణి, సర్వఫల ప్రదాయిని కదా. ఒక బాలుని పూర్వజన్మ స్మృతి. పూర్వజన్మలున్నాయా అనే ప్రశ్నకి సమాధానంగా ఉత్తరప్రదేశ్ లోని ఫిఫరియా గ్రామానికి చెందిన అనికేష్ అనే బాలుడి గాథ ఇది. అనికేష్ బాబురామ్ అనే చిన్న వ్యాపారికి ఏకైక పుత్రుడు. తన 4వ ఏట అనికేష్ తల్లిదండ్రులకు ఒక పెద్ద షాక్ ఇచ్చాడు. తన పేరు చోటే లాల్ అని, తన ఊరు బెరేలీ జిల్లా గురుసౌలి అని, తనకక్కడ తల్లి, భార్య, 3 కూతుళ్ళు ఉన్నారని, తానక్కడికి వెళ్ళి వాళ్ళని చూసుకోవాలని గొడవ చేసేవాడంట. గాలో ధూలో సోకిందని పూత వైద్యం చేయించారు. దానివల్ల ఫలితం లేకపోగా అనికేష్ ఇల్లు వదిలి వెళ్ళే ప్రయత్నం చేశాడు. అప్పుడు బాబురామ్ తన బంధువులు నిద్దరిని గురుసౌలికి పంపి ఆయనకేమైనా పిచ్చేమో, అది నిజం ఎంతవరకు నిజమో కొనుక్కోమరమ్మన్నారు. వాళ్ళు వెళ్ళి విచారించి బస్సు దిగగానే అనికేష్ సరాసరి తన ఇంటికి వచ్చి అందరినీ గుర్తుపట్టడం, పలకరించడం, తనకిష్టమైన పాత్రలు నా బండి మీద. ఓకే మాస్టర్స్. అయితే ఒకనొక సమయంలో అతను ఏంది అదే ప్లేస్ కి, గత జన్మ తాలూకా గుర్తుకొచ్చిన ప్లేస్ కి వెళ్ళి వాళ్ళందరినీ కూడా గుర్తుపట్టాడంట. గుర్తుపట్టేసి పలకరించాడు. తనకిష్టమైన పాత లూనా బండిని కూడా గుర్తుపట్టాడంట. ఆ ప్లేస్ కి వెళ్ళి తన భార్యకు మాత్రమే తెలిసిన కొన్ని రహస్యాలు చెప్పేసరికి ఆమె మూర్చపోయిందట. తల్లి కంటనీరు పెట్టుకుంది. పిల్లలకు అదేమీ అర్థం కాల. 9 ఏళ్ల క్రితం తన కొడుకు ట్రక్కు ప్రమాదంలో మరణించాడని, వాడి పేరు చోటేలాలేనని
అనికేష్ చెప్పిందంతా నిజమేనని తల్లి చెప్పింది అంట. ఆమె ఒప్పుకున్న పిల్లలు మాత్రం అనికేష్ ని తన తండ్రిగా అంగీకరించాల. అయిష్టంగానే అనికేష్ ఫిఫరియాకు తిరిగి రావాల్సి వచ్చింది. ఈ సంఘటన విషయం తెలిసిన విదేశీ మానసిక శాస్త్రజ్ఞులు కొందరు పరిశోధన జరిపి అనికేష్ ను పూర్వజన్మ స్మృతి కలిగిందని, పూర్వజన్మలున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలు పిరమిడ్ మాస్టర్స్ న్యూటన్ గారు కూడా చెప్పారు. చాలా అద్భుతంగా ఉంది మాస్టర్స్. ఇక్కడ ఏంటి అంటే అతనికి కలిగినటువంటి ఆ గత జన్మ గుర్తులు ఉన్నాయి కదా, అవన్నీ వాళ్ళ తల్లి గుర్తుపట్టింది. కానీ ఆ పిల్లలు ఒప్పుకోకపోవడం వల్ల తిరిగి మళ్ళీ అతను మళ్ళీ అదే ఏది గత జన్మలో ఉన్న వాళ్ళ దగ్గరికి కాకుండా మళ్ళీ ఇప్పుడు ఈ జన్మలో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత కొంతమంది శాస్త్రజ్ఞులు అతన్ని పరిశోధించారు. అది నిజమేనని చెప్పారు. అదే విధంగా పిరమిడ్ మాస్టర్స్ కూడా న్యూటన్ గారు కూడా అది నిజమేనని చెప్పారు. ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి, గత జన్మాలో కూడా ఇవి వింటూ ఉంటాం కానీ నమ్మము. నిజానికి మామూలుగా అయితే నమ్మము. ఈ ధ్యానం చేసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతూ ఉంటుంది అవి సత్యాలు అని చెప్పేసి. అందుకే పత్రిజీ గారు చెప్తూ ఉంటారు, ప్రతి ఒక్కరి యొక్క ధ్యాన అనుభవాలను వింటూ ఉండాలి. వాళ్ళకి అది కలిగింది నిజమే అని ఒకసారి నేను వీడియోలో విన్నాను. సత్యమే చెప్తారు కానీ అసత్యం ఎందుకు చెప్తారు, వాళ్ళకి ఏమైనా సంతోషం అనుభవం ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది అని చెప్పేసి. అంటే మనం కూడా ఏంటంటే చేస్తేనే కదా అర్థమయ్యేది. అలాగని చెప్పి అందరి అనుభవాలు ఒకేలాగా ఉండవు. నెక్స్ట్ పంచభూతాలు. మొదట ఆకాశం, దాని నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి భూమి పుట్టినాయి. పంచనాత్మకృతులు. శబ్దం ఆకాశం లక్షణం, స్పర్శ వాయు లక్షణం, రూపం అగ్ని లక్షణం, రసం జల లక్షణం, గంధం భూ లక్షణం. వీటినే పంచనాత్మకృతులు అంటారు. అయితే వాయువుకు శబ్దం స్పర్శ లక్షణాలు, అగ్నికి శబ్ద స్పర్శ రూప లక్షణాలు, జలానికి శబ్ద స్పర్శ రూప రస లక్షణాలు, భూమికి శబ్ద స్పర్శ రూప రస గంధ లక్షణాలు వచ్చినాయి. మానవ శరీరం పంచభూత నిర్మితం. పంచభూతాలు మనలో ఉన్నాయి. యోగ శాస్త్రపిత పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో 6 చక్రాల శుద్ధి ద్వారా పంచభూతాలను వశపరుచుకునే మార్గాన్ని వర్ణించాడు. నెక్స్ట్ పంచేంద్రియాలు. 5 కర్మేంద్రియాలు. కాళ్ళు, చేతులు, నోరు, మల మూత్ర విసర్జన చేయు అవయవాలు 2. 5 జ్ఞానేంద్రియాలు. కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక. పంచ ప్రాణాలు అంటే ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు. ప్రాణం ముక్కు చివరి దీని స్థానం, శ్వాసక్రియను నడుపుతూ ఉంటుంది. అపానం గుద స్థానంలో ఉండి మూత్ర విసర్జన క్రియలను చేస్తుంది. వ్యానం శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది, రక్త ప్రసరణ చేస్తుంది. ఉదానం కంఠంలో ఉండి మింగుట, కుక్కట, మాట్లాడుట చేయిస్తుంది. సమానం నాభి స్థానంలో ఉండి జీర్ణక్రియను జరుపుతుంది. మరణానంతరం కూడా పంచ ప్రాణాలు స్థూల శరీరంలోనే ఉండిపోతాయి, క్రమంగా కరిగిపోయి నశిస్తాయి. అందువల్లనే మనిషి చనిపోయాక తర్వాత కూడా శ్వాస మొదలైన వాటి పనులు కొంతసేపటి వరకు జరుగుతూనే ఉంటాయి. అంటే ఆత్మ శరీరాన్ని వదిలినప్పుడు ఆ శరీరం కొంతసేపటి వరకు పనిచేస్తూనే ఉంటుందంట. వెంటనే నాకు ఇది ఒకటి కనెక్ట్ అయినది. మా ఫాదర్ కూడా హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ అయినది. హాస్పిటల్కి తీసుకెళ్లారు, అక్కడ సర్జరీ చేశారు. చేసిన తర్వాత అతనికి సెట్ కాలేదు, ఫెయిల్ అయినది ఆపరేషన్. ఆ క్షణంలో డాక్టర్స్ చెప్తూనే ఉన్నారు, ఇతను ఇంకా బతకడు, తీసుకువెళ్ళమని చెప్పారు. అప్పుడు మనం ఏం చూస్తాం, శరీరాన్ని మాత్రమే చూస్తాం, ఆ శ్వాసని మాత్రమే అది మాత్రమే గమనిస్తుంటాం. అప్పుడు లేదు, అతను ఇంకా మనం ఏదైనా ప్రయత్నిస్తే బతుకుతాడేమన్న నమ్మకం ఉండిద్ది. ఆ నమ్మకంలో మేము ఏమి అని చెప్పామంటే, ఇంకా మా నాన్న బతుకుతాడేమో, ఎలాగైనా సరే మీరు బతికించండి అని చెప్తూ ఉంటాం డాక్టర్స్ దగ్గర. అయినా సరే వాళ్ళు వద్దనేసరికి మేము తిరిగి ఇంటికి తీసుకొని వచ్చాం. నైట్ మిడ్-నైట్ 2 గంటల వరకు ఆ శ్వాస అంటే అతను కొమ్మలో ఉన్నాడు, అసలు అతనికి ఏమీ లేదు, ఐస్ ఓపెన్ ఏది లేదు. 2:30 ఆ ప్రాంతంలో అది బంద్ అయింది. అంటే ఆయన ఆల్రెడీ ముందే శరీరాన్ని వదిలాడు, కానీ ఆ శరీరం పనిచేస్తుందని ఇప్పుడు ఈ యొక్క సబ్జెక్ట్ ద్వారా, ఈ జ్ఞానం పుస్తకం ద్వారా నాకు అర్థమైనది మాస్టర్స్. అంటే మనం తెలుసుకోవాలి, శరీరం పనిచేస్తూ ఉంటుంది అదే ఆత్మని వదిలిన తర్వాత అని చెప్తున్నారు కదా. అది చెప్పేసరికి మా నాన్న గుర్తుకొచ్చారు. నెక్స్ట్ పంచకోశాలు. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం లేక సూక్ష్మ శరీరం.
విజ్ఞానమయ కోశం లేక కారణ శరీరం, ఆనందమయ కోశం లేక మహాకారణ శరీరం. ఇవి స్థూల శరీరంలోని అంతర్గతంగా ఉంటాయి. షట్చక్రాలు. మూలాధారం వెన్నెముక అడుగున ఉంటుంది. దీనిని భూమి తత్వం స్వాధిష్టానం బొడ్డుకు దిగువ భాగంలో ఉంటుంది. దీనిని జలతత్వం మణిపూరకం బొడ్డు వెనుక భాగంలో ఉంటుంది. దీనిని అగ్నితత్వం అనాహతం హృదయ స్థానంలో ఉంటుంది. దీనిని వాయుతత్వం విశుద్ధం గొంతు వెనుక భాగంలో ఉంటుంది. దీనిని ఆకాశతత్వం ఆజ్ఞాచక్రం రెండు కనుబొమల మధ్యనున్న భృగుటి స్థానంలో ఉంటుంది. ఇది పంచభూతాలకు అతీతంగా ఉంటుంది. ఇక మెదడులో ఉండే సహస్రానాన్ని కొందరు 7వ చక్రంగా చెబుతారు. యోగ శాస్త్రం మాత్రం సహస్రారాన్ని సహస్రదళ పద్మంగాను పరమాత్మ స్థానంగాను వర్ణించింది. ఇంకొకటి అంతఃకరణ. అంతఃకరణ అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాల సమ్మేళనం. మనసు ఆలోచనలు చేస్తుంటుంది. బుద్ధి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటుంది. చిత్తం ఆలోచనలను నిర్ణయాలను అనుభవాలను స్టోర్ లేక నిల్వ చేస్తుంది. అహంకారం తనే వాటి కర్మను అనుకొని కర్మ ఫలితాలు అనుభవించేలా చేస్తుంది. భజనలు, పూజలు, స్తోత్రాలు, జపాలు అంతఃకరణ శుద్ధికి తోడ్పడతాయంటారు. నెక్స్ట్ పౌర్ణమి ధ్యాన మహత్యం. పౌర్ణమి పర్వదినాన పూర్ణచంద్రుడు దర్శనమిచ్చి చల్లని వెన్నెలతో మన ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. చంద్రుడి ప్రభావం మన మనస్సు పైన పడుతుంది. చంచలమైన మనస్సు చిలిపి ఆలోచనలను చేస్తుంది. ధ్యానం చేసుకుంటే అది మన ఆధీనంలోనికి ఉంటుంది. పౌర్ణమి నాడు విశ్వశక్తి విస్తారంగా భూమి మీదకి ప్రసరిస్తుంది. ధ్యానం చేస్తే మనకు కావాల్సినంత విశ్వశక్తి లభిస్తుంది. అది మనకన్ని విధాల మేలు చేస్తుంది కదా. చంద్రుడు భూమికి అతి సమీపంలోనే ఉన్న ఉపగ్రహం. అందువల్ల భూమి మీద ఆయన ప్రభావం ఎక్కువగా పడుతుంది. చంద్రుడు ఓషధలకు అధిపతి. వెన్నెలలో ఓషధులు వికసించి వాటి పరిమళాన్ని వెదజల్లుతుంటే ఇది తెలిసిన ప్రాచీన కాలపు ఆయుర్వేద వైద్యులు పౌర్ణమి రోజుల్లో అడవుల్లో ఔషధలను ఇచ్చారు. ఔషధుల మూలికలు అనుకుంటా గుర్తించి తెచ్చుకొని ఔషధాలు తయారు చేసేవారట. చంద్రుడి ఆకర్షణ శక్తి వల్ల సముద్రానికి ఆటుపోటు వస్తుంటాయి. జ్యోతిష్య శాస్త్రం కూడా చంద్రుడికి చాలా ప్రాధాన్యతనిచ్చింది. చంద్రుడిని నవగ్రహాల్లో ఒక గ్రహంగా పరిగణించింది. ఎవరి జాతక చక్రంలోనైనా చంద్రగ్రహం ఉచ్చస్థితిలో కనుక ఉంటే మిగతా గ్రహాలు ఎలా ఉన్నా పర్వాలేదని చెప్తుంది. చంద్రుడి సహనానికి మారుపేరంటారు. తనపై పడే సూర్యకాంతిని గ్రహించి చల్లబర్చి మనకు వెన్నెల రూపంలో ప్రసరిస్తున్నాడు. చంద్రుడు భూమికి సహోదరుడు. అందుకే చంద్రుణ్ణి ముద్దుగా చందమామ అని పిలుస్తున్నారు. ఓకే మాస్టర్స్, ఇంకా చెప్పమంటారా? నవయుగం, న్యూ ఏజ్ వాళ్ళ గురించి చెప్పారు ఇక్కడ. ఈరోజు నూతన ఆలోచన సరళి ఉత్తర అమెరికాలో ప్రారంభమైనది. ఇది అనేక వర్గాల ఆమోదం పొంది మంచి ప్రాచుర్యంలోకి వచ్చింది. వీరి నమ్మకం ఏమంటే ఈ నవయుగంలో ప్రపంచ శాంతి, మానవుల్లో దైవత్వం వస్తాయని. నవయుగ ఉద్యమకారులు 5 సూత్రాలను నమ్ముతున్నారు. సృష్టంతా ఒకటే, సర్వస్వం దేవుడిలో ఉంది, దేవుడు చైతన్య శక్తి రూపంలో అంతటా ఉన్నాడు, మానవుడు దేవుడు కనుక మానవునికి మరణం లేదు, మానవుడు తన వాస్తవాలను తానే సృష్టించుకోగలడు. అయితే ఈ సూత్రాలన్నీ ప్రాచీన మతాలైన హిందూయిజం, బుద్ధిజం, టావోయిజంలో ఇది వరకే పొందపరచబడి ఉన్నాయి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వారి పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలో కూడా ఇవి ఉన్నాయి. ఈ నవయుగ వైతాళికలు ఆశించే 3 ముఖ్య మార్పులు ఏమంటే మానవుల్లో షరతులు లేని విశ్వప్రేమ, సాటి మానవులను పశు పక్షాదులను నిరంతరం ప్రేమిస్తూ ఉండడం, వేటికి అపకారం తలపెట్టకపోవడం, షరతులు లేని ఆమోదం, అన్ని భావాలను నమ్మకాలను ఖండించకుండా విమర్శించకుండా ఆమోదించడం, షరతులు లేని క్షమ,
అన్ని సమయ సందర్భాలలోనూ తప్పు చేసిన వారిని క్షమించడం. వాళ్ళ కర్మ వాళ్ళది. మనం ఎందుకు వేలు పెట్టాలి అనే భావనతో వారిని వదిలివేయడం. ఇవి ప్రపంచ శాంతికి, ప్రపంచ ఐక్యతను, ఒక నవ సమాజ సృష్టికి దోహదపడతాయని వారి నమ్మకం. సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయ్ కుమార్ కూడా ఇదే చెప్పారు. ఇప్పుడు నడుస్తున్నది కుంభయుగం. ఇది క్రీస్తు శేషం 2000 సంవత్సరంలో ప్రారంభమై 4160 సంవత్సరం వరకు నడుస్తుందంట. కుంభరాశిలో ఉండే నక్షత్ర మిత్రులు మనకంటే ఉన్నతమైన నాగరికత కలవారు. వారు దేవతలు. కాంతి రూపంలో సుదూర లోకాలకు ప్రయాణించగలరు. భూలోకంలో భూలోకంలోగా ఆధ్యాత్మిక మార్పులు తేవడానికి కృషి చేస్తున్నారు. మీడియాల ద్వారాను, ఆటో రైటింగ్ ద్వారాను వారి సందేశాలను అందిస్తున్నారు. ఈ సందేశాల సారమే వీరి ధ్యేయం ఏమంటే మానవులంతా దివ్యులు లేక దేవతలై విశ్వ మానవ సౌభ్రాతృత్వం, ఐకమత్యం, ఆనందం, విశ్వశాంతి స్థాపించడం. శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు ప్రత్యక్షమవుతాడు. అంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదిగి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటానికి అర్హులో వారికి మన నక్షత్ర మిత్రులు గురువులు కావటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. మనలో ప్రవేశించలేక మన ద్వారాను తమ జ్ఞాన సందేశాలను అందిస్తూ ఉంటారు. కనుక మనం ఈ నక్షత్ర గురువులను స్వాగతిద్దాం. వారిచే జ్ఞానాన్ని పంచుకుందాం. పురోభివృద్ధికి సాధిద్దాం.